షేప్ ఎవరికి కావాలి కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది నిజంగా. ఆమ్లెట్లా కాదు, అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు ప్యాన్ మీద అంటే దోశ వేస్తాం కదా, ఆ ప్యాన్ మీద ఎప్పుడు నేను ఆమ్లెట్ వేస్తాను. బట్ ఈసారి అంటే కొద్ది తిక్కిగా కొద్దిగా స్పంజీగా వస్తుంది కదా అని చెప్పేసి ఇలాంటి ప్యాన్ తీసుకున్నాను. ఇందులో అయితే లావుగా వస్తుంది కదా అని చెప్పేసి వేసేసి అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 6 ఎగ్స్ టోటల్, 6 or 7 ఎగ్స్ టోటల్గా. ఇంకా అందులోనే మనం ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి నేను వచ్చేసి పేస్ట్ టైప్లో వేసేసాను అనమాట, టేస్ట్ బాగుంటుందని. పిల్లలు పక్కా తీసేస్తారు కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు చూడండి, నా తిప్పలు మామూలుగా లేవు. ఎలా తిప్పాలో అర్థం అవ్వట్లేదు. మనం ఏం పెద్ద ఎక్స్పర్ట్లు కూడా కాదు. పోనీ ఇలా ఎగరేసి తిప్పేద్దామన్నా ఎటు చూసినా సరే మళ్ళీ పొయ్యి మీద పడితే అదొక బ్యాడ్ స్మెల్ వస్తుంది, అదొక క్లీన్ చేసిన ఎక్స్ట్రా వర్క్, ఎలా రా బాబు అనుకునే లోపు ఏదోలా మొత్తానికి షేప్ మిస్ అయింది కానీ తిప్పేసి అనమాట. చాలా చాలా బాగుంది. ఈసారి ఎప్పుడు 2-3 ఎగ్స్ కాకుండా ఎక్కువ ఎగ్స్ అనమాట, 8 కానీ అంటే మినిమం 5 అబోవ్ దాటేసి ఎగ్స్ ఇలాగ ఆమ్లెట్ వేసుకోండి. నిజంగా సూపర్ ఉంది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ ఎక్కువగా ఉండి చేసుకునే దాని మీద మనకి మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్గా మనం చేసుకునే టేస్ట్ కన్నా చాలా బాగుంది. చక్కగా ప్లెయిన్గా చారణంతో చక్కగా నంచుకొని తింటే మామూలుగా ఉండదు అసలు. హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. సో మీకు ఎప్పుడైనా ఇలాగా జరిగితే కామెంట్ చేయండి. అండ్ చూసారు కదా, నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసుకోండి. నాకైతే అసలు సూపర్. మా పిల్లలకైతే ఇలా చక్కగా ఆమ్లెట్ వేసిస్తే చక్కగా చారణంలో అలా తినేస్తారు, ఇంకే కూర అడగరమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, బాయ్.